హలో ఫెలో బీయింగ్స్, టైటిల్ చూసే వీడియోలోకి వచ్చుంటారు కాబట్టి నా ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ బింబిసారా ఫిలిం ఏంటంటే ఇట్స్ అ వెరీ వెరీ ఓవర్ రేటెడ్ ఫిలిం. అదేంటి ప్రతి ఒక్కరు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ దున్నేసాడు చించేసాడు అంటుంటే ఈడేంటి ఇట్లా మాట్లాడుతున్నారని మీకు అనిపించవచ్చు. వాట్ ఆమ్ ఐ టాకింగ్ అబౌట్ అనేది మీకు తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి. బికాస్ ఈ వీడియోలో కొన్ని క్రూషియల్ పాయింట్స్ విత్ నో స్పాయిలర్స్ మాట్లాడతాను. అండ్ నేను చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తే కనుక సినిమా చూసిన తర్వాత మీరు కూడా చెక్ కమెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనం సినిమా గురించి డీటెయిల్గా వితౌట్ ఎనీ స్పాయిలర్స్ మాట్లాడుకోవాలంటే నేను ఎందుకు సినిమా ఓవర్ రేటెడ్ అన్నానంటే ట్రైలర్, టీజర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎక్స్ట్రాడనరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీరన్నింటినీ చూసి మనకు ఒక మినిమం ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది ఒక సినిమా గురించి. అండ్ విత్ ఇంటర్వ్యూస్ ఆల్సో విత్ హైప్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ సోషల్ మీడియా అండ్ ఆల్, మనకు బింబిసారా అంటే ఈ లెవెల్ అనుకుంటాం. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు దాన్ని ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి తీసుకొచ్చారు. అండ్ ఆబ్వియస్గా ప్రతి ఒక్కరికి ఆ హైప్ అండ్ ఆ ఎక్స్పెక్టేషన్ అనేది డబుల్ అయిపోయింది ఆఫ్టర్ ఎన్టీఆర్ స్పీచ్ అండ్ ఆల్. అండ్ ఈవెన్ ఐ థాట్ ఎన్టీఆర్ గారు చెప్పారు కాబట్టి దట్స్ టూ గుడ్ అని అనిపించి ఫస్ట్ డే ఫస్ట్ వెళ్ళాను. అండ్ మై జెన్యూన్ ఒపీనియన్ వాజ్ నాట్ దాట్ గ్రేట్ అట్ ఆల్. అసలు 95 బుక్ మై షో రేటింగ్ అంటే అసలు పిచ్చెక్కిపోయే సినిమా అన్నట్టు అర్థం. అంత పిచ్చెక్కిపోయే సినిమా ఇట్లాగా కాదు అది. 75 to 80 రేటెడ్ మూవీ ఇన్ ద బుక్ మై షో. ఇంతకు ముందు బిఫోర్ అంటే ఎట్లా చెప్పుకోవాలంటే ఈ కోవిడ్ క్రైసిస్ వచ్చిన తర్వాత నుంచి సినిమాలు ఏమి ఉండకపోయేసరికి బుక్ మై షోలో రేటింగ్ ఎవరు పెడుతున్నాడో తెలియదు, కానీ ప్రతి సినిమాకి 90లో 80 పక్కా. అసలు అంటే ఇంకా బుక్ మై షో రేటింగ్ అనేది కూడా ఇప్పుడు నమ్మెళ్ళే సీన్లో లేదు. నేను నిజంగా చెప్పాలంటే దట్స్ మై జెన్యూన్ ఒపీనియన్. బికాజ్ 90 బుక్ మై షో రేటింగ్ అంటే దట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం. ఇంకా పీక్స్ ఇంకా ఆ రేంజ్లో ఉంది అని అర్థం. లైక్ సమ్వేర్ అసలు బాహుబలికే 90 లేదు, ఎప్పుడు బాహుబలికి 90 లేదు, కానీ ఇప్పుడు వచ్చే సినిమాలకు 90 ఉంటున్నాయి. ఎందుకు తెలియదు నాకు. ఐఎమ్ లిటరలీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఓట్లు పెరిగే కొద్దీ రేటింగ్ తగ్గుతుంది, బట్ స్టిల్ 95 రేటెడ్ అయితే ఫిలిం కాదు. బికాజ్ ఓకే, లెట్స్ కీప్ ఎ సైడ్ విత్ బుక్ మై షో రేటింగ్ అండ్ ఆల్ షిట్. సో నార్మల్గా నాకు సినిమా చూసి నాకేమనిపించింది అంటే ద ఐడియా ఫస్ట్, రైటర్ డైరెక్టర్ వశిష్ఠ గారి గురించి చెప్పాలంటే ద ఐడియా వాజ్ గ్రేట్. టైం ట్రావెల్ అసలు లిటరల్గా చెప్పాలంటే నేను ఫస్ట్ బింబిసారా అనే వాడి గురించి నేను గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే నాకు అర్థమైందంటే వాడంత వర్స్ట్ ఫెలో లేడు అని అర్థమైంది. బట్ ఆ వర్స్ట్ నుంచి టైం ట్రావెల్లో హిల్ బికమ్ గుడ్ అనేది తన కంప్లీట్ ఇమాజినేషన్ నుంచి వచ్చిన ఐడియా. దట్ వాజ్ లిటరలీ ఎక్సలెంట్ ఐడియా. బట్ ఐడియాని తను చెప్పడంలో అంటే ఇప్పుడు నార్మల్గా ఎట్లా సినిమా హిట్ అవ్వడానికి రీజన్స్ అనేవి ఎట్లా చెప్పాలంటే నేను ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వడానికి రీజన్స్ ఫస్ట్ ఎన్టీఆర్ గారి హైప్, సెకండ్ ఇప్పటి వరకు మనకున్న కరోనా క్రైసిస్లో ఒక్క మంచి హిట్ సినిమా వస్తే చాలు రాని ఒక కృతి, థర్డ్ ఇప్పటివరకు ఇలాంటి సినిమా మనం చూసి చాలా రోజులు అవ్వడం, ఫోర్త్ ఒక డెబ్యూ డైరెక్టర్ ఇంత బాగా తీశాడు అనేది ఒకటి. డెబ్యూ డైరెక్టర్ బాగా తీశాడు, ఐడియా బాగుంది, తీయడం బాగుంది, బట్ డెబ్యూ డైరెక్టర్ తీశాడు కాబట్టి సినిమా ఎక్సలెంట్ అని చెప్పలేం కదా. తీసేంత వరకు బాగా చేశాడు, బట్ ఇట్స్ నాట్ అన్ ఎక్స్ట్రాడనరీ ఫిలిం. అంటే ఇట్లా ఫుల్ బైండెడ్గా ఫుల్ ఎక్స్ట్రాడనరీ అంటే ఒక లూప్ హోల్ పెట్టిన అంటే కొంతమంది ఉన్నారు ఏం చేయకపోయినా ఆర్ఆర్ని ట్రోల్ చేస్తే ఏదో ఉన్నారు, కానీ బట్ నాట్ లైక్ దాట్. నార్మల్గా ఆలోచించిన బట్ అంత అంటే స్ట్రాంగ్ ఉన్న ఫిలిం అయితే కాదని అనిపించింది నాకు. టూ సాంగ్స్ విత్ ఒక ఐటమ్ సాంగ్ అన్నెసెసరీ, అండ్ మళ్ళీ హీరోయిన్తో ఒక సాంగ్ దట్ వాజ్ ఆల్సో అన్నెసెసరీ. నాకు ఈ సినిమాలో బెస్ట్ పాయింట్స్ ఏమనిపించింది అంటే కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్, అండ్ కళ్యాణ్ రామ్ గారు ఇన్ ద సూట్స్ ఎక్సలెంట్. అసలు ఇట్లా మీసం తిప్పే టైంలో కానీ ఎక్సలెంట్ ఉన్నారు. ఆ లుక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అండ్ నాకు ఎట్లా అనిపించింది అంటే వీ హ్యావ్ దిస్ ఆర్ ఆర్ స్టిల్ గోయింగ్ అరౌండ్ అస్ విత్ ది బాహుబలి థింగ్. ఎవరు అడిగినా కానీ రాజుల సెటప్ ఎవరు వేసినా కానీ బాహుబలి ఇది మనకు మైండ్లో స్టిల్ ఉండిపోయింది. కాబట్టి వెన్ కళ్యాణ్ రామ్ వాక్స్ ఇన్ టు ద దర్బార్ అంటే అతను వచ్చేటప్పుడు కూడా లిటరలీ అరే ఈ షార్ట్ మనం చూసామే ఆల్రెడీ బాహుబలి అనే ఫీల్ వచ్చేసింది. బికాస్ నాకే వచ్చింది అనుకుంటే నా పక్కన ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూడా అన్నాడు అనమాట, అరే బాహుబలి లాగా ఉంది కదా. దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ఓకే, దట్ క్యాన్ బి ఇగ్నోరబుల్ బికాస్ మనకు ఆ ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఓకే ఫైన్. అండ్ లాస్ట్లో కళ్యాణ్ రామ్ గారు ఒక పోజ్లో కూర్చుంటారు, వేరే ప్రభాస్ గారు కూర్చుంటారు. సేమ్ కొన్ని సీన్స్ వరకు లిటరలీ మనకి క్లాష్ అయితే ఉంటాయి, అరే అది ఆల్రెడీ చూసామే అని అనిపించే సీన్స్. అండ్ దట్స్ మై ఒపీనియన్. అండ్ ఈ సినిమాలో మోస్ట్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలి ఏంటంటే ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎక్స్ట్రాడినరీ. సిమిలర్లీ బాహుబలి వైబ్స్ మళ్ళీ వస్తాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా. అండ్ మెయిన్గా మీకు ఈ సినిమా చూస్తున్నప్పుడల్లా ఆ మ్యూజిక్లో కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ కొన్ని సీన్స్లో కానీ యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ ద రిజంబ్లెన్సెస్. ఇప్పుడు మనం హీరోయిన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మాట్లాడకపోయినా పర్లేదు, తప్పేం లేదు. బికాజ్ అలా ఏం చేసింది లేదు సినిమాలో నాకు అనిపించింది. బికాజ్ క్యాథరిన్ గారిని మనం ఫస్ట్ టైం చూడగానే ఓకే షీ గాట్ అ గుడ్ రోల్ అని అనిపించింది. మనకు మళ్ళీ చెప్తున్నాను సేమ్ అనుష్క రిజంబ్లెన్సెస్ ఫ్రమ్ బాహుబలి. అండ్
అక్కడితోనే క్యాథరిన్ గారిని వెంటనే అసలు కట్ చేశారు. అసలు మళ్ళీ అసలు అసలు ఇంక అయిపోయింది అనుకో డేట్స్ సడన్గా ఈయనన్నానేమో వెళ్ళిపోద్ది సినిమా నుంచి డైరెక్ట్గా. దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ టాక్ అబౌట్ సంయుక్త, లెట్స్ నాట్ టాక్ అబౌట్ హర్ బికాస్ తను ఏం చేయలేదు సినిమాలో. నార్మల్గా నాకు సినిమా చూసినప్పుడు అదో ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఒక డైరెక్టర్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మేడం ఇది నా స్టోరీ దిస్ అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ నా రోల్ ఏంటి అని అడుగుదా? ఏమో అండి, నాకు అసలు ఈ సినిమాలో సంయుక్త గారు ఏం రోల్ చేశారో నాకు ఇంకా అర్థం కాలేదు. అసలు లిటరలీ నాన్ సెన్స్. అసలు షీఈస్ అ పోలీస్ ఆఫీసర్, షీ డజంట్ వేర్ అ పోలీస్ యూనిఫామ్ ఎట్ ఆల్. కంప్లీట్ ఫిలింలో సేమ్ ఇలాంటి షర్ట్స్ లోపల టీ షర్ట్ వేసుకొని తిరుగుతూనే ఉంటుంది. అసలు లిటరలీ నాన్ సెన్స్ రోల్. అసలు షీఈస్ అ బేబీ సీటర్ ఫర్ కళ్యాణ్ రామ్. నన్ను అడిగితే అదే చెప్తా. అండ్ నాలో ఉన్న పాజిటివ్స్ ఏమనిపించినాయి అంటే ఫస్ట్ ఇస్ కళ్యాణ్ రామ్ గారు నాకు తెలిసి అంటే బయట వస్తున్న వైబ్ అంతా కలిపి బికాస్ ఇట్స్ జస్ట్ జనరేటింగ్ దట్ కైండ్ ఆఫ్ బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్ రికార్డ్ ఫిలిం అన్నట్టు రేంజ్లో చెప్తున్నారు కాబట్టి కలెక్షన్స్ రావచ్చు. అండ్ మెయిన్గా కళ్యాణ్ రామ్ గారు రెండు గెటప్స్లో హీ నెయిల్డ్ ఇట్. మెయిన్గా బింబిసారాలో తను చూపించిన బ్రుటాలిటీ వాజ్ ఎక్సలెంట్ అండ్ స్టైలిష్ లుక్లో ఉన్నారు ఇన్ సూట్స్ వెన్ ఇట్ కమ్స్ టు మోడర్న్ జనరేషన్. అండ్ అలాగే ట్రవెల్ బ్యాంగ్ వాజ్ నైస్. ఒక కామెడీ ట్రాక్ విత్ చమక్ చంద్ర రియలీ వర్క్డ్ అవుట్ వెల్. అండ్ కొన్ని చోట్ల ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచిగానే అనిపించినాయి, కొన్ని చోట్ల నాట్ ఆల్ బికాజ్ ఒకవేళ డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్స్ వేస్ట్, అసలు మాట్లాడుకోవాలి ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు వేస్ట్. ఇది సాంగ్స్ ఆర్ డ్రాబ్యాక్ బ్రో, సాంగ్స్ ఆర్ లిటరలీ షిట్. చెయ్యని దించింది ఒక పాశం అనే ఒక బిట్ తప్ప మిగతాదంతా అసలు సినిమాలో దట్ వాజ్ ది క్రేజియస్ట్ బిట్. ఆ పార్ట్ తప్ప ఇంకా సినిమాలో పాటలన్నీ షిట్, అసలు అవసరమే లేదు. తీసేసినా తప్పలేదు బికాస్ అది స్టోరీకి ఎక్కడ ఇంటర్లింక్డ్ కాదు, ఏదో పెట్టాలన్నట్టు పెట్టిన సాంగ్స్. సో డ్రాబ్యాక్స్లో చెప్పాల్సిన ఇంకొక పాయింట్, మనకి క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుందంటే అప్పుడే ఒక ఫైట్ అయిపోతే వెంటనే ఇంకొక ఫైట్ పెడతారు. క్లైమాక్స్లో 2 ఫైట్లు ఉంటాయి, చాలా చిరాకు వచ్చింది నాకు. అండ్ ఇంకా ఆన్ ది హోల్ ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే కనుక దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఐడియా. అండ్ ఈ ఫిల్మ్ని ఇంకా బాగా హ్యాండిల్ చేయొచ్చు అని అనిపించింది. బికాస్ హ్యాండిల్ చేసే వాళ్ళని అయితే నేను క్రిటిసైజ్ చేయలేను. ఇప్పటివరకు ఉన్న ఫిల్మ్కి అయితే నాకు నచ్చింది, ఐ లైక్ ఇట్. బట్ ఓకే, బయట వస్తున్న హైప్కి మించినంత నాకు నచ్చకపోయినా ఐ లైక్ ఇట్. ఇట్స్ అ డీసెంట్ టు గుడ్ ఫిల్మ్, అంటే ఒక యావరేజ్ ఫిల్మ్ అని చెప్తాను నేనైతే. బాగుందనా? నిజం బాగుందనా అంటే ఈ సినిమా నుంచి ఒకవేళ హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి వెళ్ళడానికి అంటే నెక్స్ట్ పార్ట్ తీయడానికి వాళ్ళు పెట్టుకున్న ఒక చిన్న పాయింట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దట్స్ ఎక్స్ట్రాడినరీ. అది పెట్టుకొని ఒకవేళ కనుక నెక్స్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటే కానీ దే హ్యాడ్ అ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. అండ్ ఆ పాయింట్ ఏదో తెలియాలంటే మీరు సినిమా చూడాలి. అండ్ ఈవెన్ యూ లైక్ దట్ పాయింట్. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ బింబి సారా. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఐ ట్రై టు పోస్ట్ మోర్ వీడియోస్ ఆఫెన్. ఈ మధ్యకాలంలో నేను చేయలేదు. అండ్ ఎవ్రీ టైమ్ ఐ సే ద సేమ్ థింగ్, I don't do it. I'll keep posting all the reviews and all. Hope you like this video and you support me like this. Signing off, Sibizook.